ఫాదర్స్ డే సందర్భముగా దేవుని వాక్యముల నుంచి మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం. ఓకే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన నీ స్థలములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుని బిడ్డలారా ఈ రోజున పిల్లలకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి. తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే వారు వివాహం అయిపోద్దో, వివాహం అయిపోయిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తారంటే, దేవుని బిడ్డలారా కళ్ళ నిండా ఒక మంచి ఆనందముతో సంతోషంతో మరలా వచ్చే ఏటకి నాకు ఒక ఫలం వచ్చింది, నా ఎదుట పిల్లలు ఉంటారని ఎవరి కోసం ఎదురు చూస్తారు చెప్పండి అమ్మా? పిల్లల కోసం. కొండంత ఆశతో అటు పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులకు, ఇటు అత్తమామలకు, అటు పిల్ల తరపునటువంటి ఉన్నటువంటి అటు వాళ్ళ తల్లిదండ్రులకు, ఇరుపక్ష కుటుంబాలకి, నవదంపతులకు మంచి పిల్లలు కలగాలని ఎదురు చూస్తా ఉంటారు. అలాగనే దేవుడు కూడా, దేవుడు ఎందుకంటే ఇద్దరుగానే దేవుడు ఉంచలేదు. కుటుంబం అంటే పిల్లలు కలిస్తేనే కుటుంబం. దేవుడు ఒంటరిగా ఉన్న వారిని ఇద్దరుగా చేశాడు. ఇద్దరుగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక కుటుంబంగా, ఒక వంశావళిగా చేస్తున్నాడు. దానికే కారణం గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు పిల్లలను అనుగ్రహించి ఏం చేస్తున్నాడంటే ఒక కుటుంబంగా చేసి ఆ బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా అలాగనే పిల్లలు మనం కలటం ద్వారా, పిల్లలు మనం కని మనం ఏం చేస్తామంటే వారిని చూసి మనం ఎప్పుడు ఆనందిస్తా ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి అమ్మా? తల్లిదండ్రుల బాధ్యత. ఏ తండ్రి కూడా పిల్లలను బట్టి దుఃఖపడేవారు ఎవరు ఉండరండి. ఎందుకంటే వారు లోకములు జీవిస్తే తప్ప పిల్లలు కలిగిన వెంటనే, అది ఆడపిల్లైనా మగపిల్లైనా ఏం చేస్తారంటే ఎంతో గంతులు వేస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారండి. తల్లిదండ్రులు మురిసిపోతా ఉంటారు. వారు ఎదుగుతా ఉంటే, వారు గంతులు వేస్తా ఉంటే, వారు పెరుగుతా ఉంటే, వారు బుడ్డిగా అడుగులు వేస్తా ఉంటే, వారు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏదో సంపాదించినట్లుగా ఎంతో మురిసిపోతా ఉంటారు. తల్లిదండ్రులకు ఆస్తి ఎవరు చెప్పండి? పిల్లలే. ఎన్ని ఉన్నా గాని అబ్రహాం అదే బాధపడ్డాడు. ఎన్ని ఉన్నా గాని అయ్యా నాకు పిల్లలు లేకపోతే దానివల్ల ఉపయోగమే ఉంది. అబ్రహాము వాగ్దాన పుత్రుడు కొరకు ఎంత ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడితే అక్కడి నుండి దేవుని బిడ్డలారా 75 సంవత్సరాలు అప్పుడు అబ్రహాముకి, ఆ తర్వాత దేవుడు అబ్రహాముగా దీవించి 100 సంవత్సరాలు అబ్రహాంకు వచ్చినప్పుడు, 90 సంవత్సరాలు శారాకు వచ్చినప్పుడు అప్పుడు గర్భం తెరిచి ఇస్సాకు అనే ఒక మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం ఎంత సంతోషించాడో. దేవుని బిడ్డలారా చూడండి. అయితే తల్లిదండ్రులు, ప్రతి తల్లిదండ్రులు అండి పిల్లల కోసమే బ్రతుకుతున్నట్లుగా మనకు సమాజంలో కనపడతా ఉంటది. గొడ్డు చాకరీ చేసే దేని కొరకు? వాళ్ళు కడుపు నింపుకోవడానిక? రోజంతా కష్టపడే దేని కొరకు? నెల తరబడి ఉద్యోగాలు చేసి పనులకు వెళ్లి దేవుని బిడ్డలారా ఎంతో భయంకరమైన గొడ్డు చాకరీ చేసుకునే దేనికంటే నా వెనక పిల్లలు ఉన్నారు, వారు నేను పోషించుకోవాలి, వారి అవసరత తీర్చాలి, వారు చదివించుకోవాలి, వారి చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం. దేవుని బిడ్డలారా తండ్రులు తల్లులు ఏం చేయబడుతున్నారంటే నలిగిపోతున్నారండి. ఎండకి, వానకి, చలికి దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే నలిగిపోతున్నారు. అయినా కూడా వారు కష్టపడతానే ఉన్నారు. అయితే తల్లిదండ్రులు, తండ్రి తల్లి వారి బాధ్యతలు వారు చేస్తానే ఉన్నారు. అయితే పిల్లలకి ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడున్న తరానికి కొన్ని బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల అర్థం కావట్లేదు. ఈ రోజున ఫాదర్స్ డే కనుక మనం పిల్లలకు కొన్ని బాధ్యతలు మనం జ్ఞాపకం చేయాలి తప్పకుండా. తండ్రిని బట్టి, తల్లిని బట్టి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. పిల్లల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. మొదటగా సన్మానించడం అంటే ఒక దండేస్తేనేమో, ఒక శాలువ కప్పుతోనే కాదు, గాని ప్రతి మాటలోను, క్రియల్లోనూ, మాట్లాడే విధానములోను, గౌరవించే విధానములోను సన్మానించడం అనేది నేర్చుకోవాలి పిల్లలు. ఈ రోజున ఉన్నారా అలాంటి పిల్లలు? కనీసం దేవుని బిడ్డలారా పెద్దోళ్ళు వస్తున్నా కుర్చీ మీద కూర్చొని కింద దిగిన లెగన వారు చాలా మంది ఉన్నారు.
ఆయన పెద్ద ఆయన కదా, ఈయన తండ్రితో సమానుడు కదా, ఈయన టీచర్ కదా, ఈయన గౌరవించుకోవాలి కదా అనేది లేకుండా దేవుని బిడ్డలారా అహంభావంతో పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక గర్వంతో అహంభావంతో వాళ్ళేందేలే అన్నట్లుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అలా సెలవేయట్లేదు. నీకు ఆయుస్సు పెరగాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఉన్న నీ ప్రాంతములో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు ఇంకా జీవించాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని పిల్లలకు నేర్పుతుంది దేవుని వాక్యం. తండ్రిని సన్మానించాలండి. సన్మానించడం అంటే మాటల్లోనూ ప్రవర్తనలోనూ వారికి ఇచ్చే మర్యాద. కొన్ని ప్రాంతాలు చూడండి, తండ్రిని ఏమని పిలుస్తారు చెప్పనా? గోదావరి వైపు, రాజమండ్రి వైపు మనం వెళ్తే నాన్న ఏమని పిలుస్తారు? మన వైపు ఏ నాన్న ఇట్రా అంటారా? కొంతమంది పేరు పెట్టుకొని పిలుస్తారు నాన్నే, మర్యాద లేకుండా. కానీ అటువైపు ఏమని పిలుస్తారంటే ఏమంటారండి? నాన్నగారండి అంటారు. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి అమ్మా? నాన్న అనటం అనేది సామాన్యం, కానీ నాన్నగారు అనటం అనేది అది కష్టమైన పదంగా ఉంది ఇప్పుడున్న పిల్లలకి. అవసరమైతే పేర్లు పెట్టి పిలిచే తరం ఇది. కానీ కొన్ని ప్రాంతాల్లో దేవుని బిడ్డలైతే ఇంకా ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించుకునే విధానంలో అలాగా పిలుచుకుంటా ఉంటారండి. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, వారిని నేను గౌరవించుకోవాలి. పాస్టర్ గారికి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన తన బాధ్యతను వాళ్ళ తల్లిగా తండ్రిగా ఏం చేస్తున్నాడంటే గౌరవించుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, వారి అవసరతలు చూస్తున్నాడు. నేను కూడా నా తల్లిదండ్రులను వారిని ప్రేమించుకోవటం, పలకరించుకోవటం, వారి అవసరతలు చూసుకోవటం. దేవుని బిడ్డలారా ప్రతి కుటుంబంలో ఇది జరగాలి. ఎందుకంటే మనకి ఆయుస్సును పెరగాలంటే ఏం చేయాలి మనం చెప్పండి అమ్మా? తల్లిదండ్రులను సన్మానించాలి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి ఎంత శాపమో చూడండి. తండ్రినైనా తల్లినైనా దూషిస్తే, వారిని వేడిపిస్తే, వారిని బాధ కలగజేస్తే వారి దీపం ఆరిపోతా ఉందంట. ఒకరు చనిపోగానే ఏమంటారు చెప్పండి అమ్మా? ఆ ఇంటి దీపం ఆరిపోయింది. దీపం అంటే మన ప్రాణానికి ఆత్మ దీపం ఉంది, ఈ ప్రాణం అనే దీపం ఉంది. దేవుని బిడ్డలారా ఆ శాపాన్ని మనం కొని తెచ్చుకోవద్దండి. తల్లిదండ్రులను దూషిస్తే వారి దీపం అంటే ఆరిపోతా ఉందంట. కాబట్టి మనం బ్రతకాలంటే, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, మనకు ఆయుస్సును పెరగాలంటే తల్లిదండ్రులు ఏమంటారంటే నా ఆయుస్సు కూడా నీకు కలగాలయ్యా. దీవిస్తారండి. మన పితరులు అలాగనే వారి పిల్లలను దీవించారు. అబ్రహాం వచ్చాడు, తన ఇస్సాకును దీవించాడు. ఇస్సాకు వచ్చాడు, తన కుమారుడు యాకోబును దీవించాడు. యాకోబు వచ్చాడు, తన పిల్లలను దీవించాడు. అట్లాగా వారి దీవెన వారి పిల్ల తరాలకు వచ్చింది చేతి నుంచి ప్రార్థన చేయగా, వారు దీవించగా. అందుకనే తల్లిదండ్రుల శాపాన్ని మనం కోరుకోకూడదు. వారు దుఃఖపడతా ఆ శాపాన్ని మన మీద తెచ్చుకోకూడదండి. నాకు తెలిసిన మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి. నాకు తెలిసిన మా సొంత ఊర్లో, మా ఊర్లో నాకు సమీపంగా మా ఇంటి దగ్గరలో ఒక కుటుంబం. ఆ ఇంటి ఆయన చనిపోయాడు. ఈ చిన్న ఆయన కూడా మంచి ఆర్టిస్టు, మంచి టాలెంట్ కలిగిన వ్యక్తి. హైదరాబాద్ లో చక్కగా మంచి శాలరీ వచ్చింది ఆయన చేసే ఉద్యోగానికి. కానీ తాగుడనే వ్యసనానికి బానిసైపోయి విడాకులు అయిపోయినాయి. ఒక పెళ్లి విడాకులు అయిపోయినాయి, రెండో పెళ్లి విడాకులు అయిపోయినాయి. అలాగ జీవితం పాడు చేసుకుంటా తాగుడు 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 అలాగ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తాగే స్థితి ఏం చేసిందంటే, ఒక మనిషి నార్మల్ గా ఉంటే ఏమి చేయడండి. ఒక మనిషి మంచిగా ఉంటే అసలు చాలా అతనంత మంచివాడి భూమి మీద ఇంకొక వ్యక్తి ఉండడు అనిపించింది మనకి. కానీ ఈ తాగుడు మైకంలో అతను కాదు ప్రవర్తించేది, ఆ తాగుడు మద్యం, ఆ మైకం ఏం చేసిందంటే అతను ఎలాగ ప్రవర్తిస్తున్నాడో అతనికి అర్థం కాదు. ఇంకా అతనికి ఆయన అనలేవు. ఎందుకంటే ఉదాహరణకు నా కుటుంబమే, నా ఇంటే. మా నాన్న కూడా భయంకరమైన త్రాగుబోతు. మా అమ్మని ఎంత హింసించాడో నా కళ్ళార, నా బాల్యం అంతా నేను ఆ దృశ్యాలే చూసే నా కళ్ళ ఎదుట. మా నాన్న మా అమ్మని ఎంత కొట్టేవాడో, తలకాయలు పగలగొట్టేవాడు, కాళ్ళు చేతులు ఎరగొట్టేవాడు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటేసి తగలబెట్టేవాడు. చీరలు ఉంటాయి కదా, బీరువాలో ఉన్న చీరలన్నీ తీసుకొచ్చి నిప్పేసి తగలబెట్టాడు మా అమ్మ చీరలన్నీ. మా తలుపులన్నీ గొడ్డలతో పగలగొట్టేవాడు, ఇంట్లో ఉన్న టీవీలు పగలగొట్టేవాడు, వస్తువులు ఉంటే తాకట్టు పెట్టుకుని తాగటమే ఇంకా ప్రపంచం అన్నట్టుగా ఉండి అలాంటి భయంకరమైన కుటుంబం మా కుటుంబం. దేవుని కృపను బట్టి మా ఇంట్లో నేను మారటం ద్వారా మా నాన్నకు మార్పు వచ్చింది. ఆ తాగు నుంచి విడుదల కలిగింది. మా అమ్మ మారింది, మా నాన్న మారాడు. దేవుడు ఇప్పుడు వాళ్ళని హ్యాపీగా వాళ్ళ కుటుంబం వాళ్ళు జీవిస్తున్నారు. అయితే మా ఇంటి దగ్గరలో సమీపంగా ఉన్న ఈయన
దేవుని బిడ్డల త్రాగుల్లోకి వెళ్ళిపోయి, అయితే ఆ త్రాగు మధ్యంలో తన తల్లిని భార్య కంటే భయంకరంగా తిట్టేవాడు, దూషించేవాడు, మాట్లాడేవాడు. అతనికి తెలియదు అతను మాట్లాడుతున్నాను కానీ ఆ ప్రవర్తన అతనికి తెలియదు. అట్లాగా ప్రవర్తించి 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 ఆమెను హింసించి ఆమె బజార్లో పడుకునేది, వీధుల్లో పడుకునేది, పరిగెత్తేది, తాగాడంటే ఆమెకు గడగడ గడగడ వణికిపోయేది. అట్లాగా ప్రవర్తించి చివరికి దేవుని బిడ్డల భయంకరంగా తాగి 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 50 సంవత్సరాలు రాకముందే పడుకున్నట్టు చనిపోయాడు. పడుకున్నట్టు. ఎందుకంటే దీపం ఆరిపోయిందని దేవుని వాక్యం ఉంది కదా. ఎవరు హాని చేయలేదు, ఎవరు కొట్టలేదు, ఎవరు ఏమనలేదు. పడుకున్నాడు. మరుసటి రోజు తలుపులు తీయట్లేదు, తలుపులు ఎంత కొట్టినా తీయట్లేదు. చివరి తలుపులు పగలు కూడా చూస్తే చనిపోయి ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. దేవుని బిడ్డలారా, మరి వారు ఎలాంటి వారైనా, ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఎలాంటి వారైనా నేనేం చేయాలి? వారిని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని బట్టి వారిని నేను భరించుకోవాలి. వారిని నేను మార్చుకోవటానికి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి. అంతే. వారి కొరకు నేను వారి పట్ల అసభ్యకరంగా నేను ఏది కూడా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఆ శాపాన్ని నేను తెచ్చుకోకూడదు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పిల్లలకి అందరికి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటమ్మా? సన్మానించాలి. సన్మానించినప్పుడు వారి ఆయుస్సును మనం పోసుకొని, వారి ఆయుస్సు ద్వారా, వారి దీవెన ద్వారా, వారి దీవెన వాక్కు ద్వారా మనం ఇంకా దీర్ఘాయుష్మంతులు అవుతాం. పిల్లలు మొదటిగా తల్లిదండ్రుల పట్ల ఏం కలిగి ఉండాలమ్మా? సన్మాన ప్రవర్తన కలిగి ఉండాలి. తల్లిదండ్రులు రాగానే వారిని గౌరవించాలి. వారి గౌరవపదమైనటువంటి ఆ మర్యాదను వారికి ఇవ్వాలి, వారిని ప్రేమించాలి. అలాగ చేసినప్పుడు పిల్లలు ఎప్పుడు దీవెనకరంగా ఉంటారు. రెండో మాట చూడండి, రెండో వాక్యం ఏమో సెలవిస్తుందంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. హల్లెలూయా. నా కుమారుడా, నా పిల్లలారా అన్నట్లుగా ఈ వాక్యాన్ని అందరూ అన్వయించుకోవాలండి. ఏందంటే, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. తండ్రి ఉపదేశాన్ని పిల్లల రెండో సందర్భం. మొదటిది, పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. రెండవది ఏం చేయాలి? తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను విని ఆలకించి వాటిని అంగీకరించాలి. హల్లెలూయా. ఉపదేశము, వాక్యము, వారు చెప్పే మంచి మాటలను, తల్లిదండ్రులు బోధించే మంచి మాటలను పిల్లలు ఏం చేయాలి? అంగీకరించాలండి. ఈ రోజున ఫాదర్స్ డే అని పిల్లలు అందరూ విషయం చెబుతా ఉంటారు, కానీ తల్లిదండ్రుల పట్ల దేవుని బిడ్డలారా సరి అయినటువంటి వారి మాట వినని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి, పాస్టర్ గారు వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, వీళ్ళు వినట్లేదండి, మాట వినట్లేదండి అని ప్రార్థన చేపిస్తారు. ఏమని ప్రార్థన చేపిస్తారమ్మా? పాస్టర్ గారు వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, వీళ్ళు మాట వినట్లేదని ప్రార్థన చేపిస్తారు. మాట వినట్లేదంటే వాళ్ళకి చెవుడు వచ్చిందని అర్థమా? మాట వినట్లేదంటే వాళ్ళకి చెవుడు ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయమని అర్థమా? కాదు. దానికి అర్థమైంది, వాడు లోబడట్లేదని, వాడు మాట చెప్పిన దాన్ని అంగీకరించట్లేదని, దాన్ని త్రోసి వేస్తున్నాడు. కనుక వాడు మాటని వినేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యారని ప్రార్థన చేపిస్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. తల్లిదండ్రులు మనకు మంచి బోధకులండి. ఈ లోకములో మనకి ఇవ్వబడినటువంటి బోధకులు ఎవరంటే తల్లిదండ్రులు మొదటగా, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత దైవజనుడు, ఆ తర్వాత దేవుని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు. మన తల్లిదండ్రులు మంచి బోధకులు, దేవుని వాక్కులు, దేవుని మాటలు మనకి నేర్పుతా ఉంటారు. కనుక నీ తండ్రి చెప్పే ఉపదేశాన్ని నువ్వు ఆలకించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ఉపదేశాన్ని మనం త్రోసివేసుకోకూడదు. ఉపదేశమును త్రోసివేసుకుంటే మనం దేవుని బిడ్డల కీడులోకి వెళ్ళిపోతా ఉంటాం. ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి. హల్లెలూయా. ఆలకించుడి. నువ్వు కుమారులారా, పిల్లలారా, తండ్రి ఉపదేశాన్ని వినండి. ముందు దేవుని బిడ్డలారా, పిల్లలు మొదటగా ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు, ఈ లోకంలో దేవుని బిడ్డలారా
దేవుడు తర్వాత మనల్ని అపారంగా ప్రేమించేది, మోసం లేని ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే అది తల్లిదండ్రుల దగ్గరే. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు తర్వాత, ఆయన తర్వాత మనల్ని ఈ లోకములో మన తల్లిదండ్రులే అండి మనల్ని మోసం లేకుండా మనకి సరి అయిన త్రోవను చూపి మనకి మాటలు నేర్పుతా ఉంటారు. ఎన్ని మాటలు నేర్పుతా ఉంటారు. అయ్యా ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి. ఎందుకంటే వారు జీవితం అంతా గడుచుకొని వచ్చిన ఒక అనుభవం వాళ్ళకు ఉంటా ఉంటుంది. ఈ రోజున ఈ వయసుకే మేము ఇంత చెబుతా ఉంటే తల్లిదండ్రులు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు, 60 సంవత్సరాల్లో ఉన్న వారికి ఇంకెంత అనుభవం ఉంటుంది చెప్పండి. వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. పిల్లలకి వారు ఏం బోధించాలో వారికి చాలా తెలుసు. వారి జీవితం అంతా అనుభవించుకుంటూ వచ్చారు. పిల్లతనాన్ని చూశారు, బాల్యాన్ని చూశారు, యవన వయసును చూశారు. వారు దేవుడి పిల్లలు అన్ని దాటుకుంటా ఒక వృద్ధాప్య వయసుకు వచ్చారు కాబట్టి వారు సరి అయిన ఉపదేశకులు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు ఆలకించాలి, దాన్ని నువ్వు త్రోసి వేసుకోకూడదు. నువ్వు వివేకం కలిగి ఉండాలంటే, నువ్వు మంచి జీవితాన్ని కొనసాగించాలంటే నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉందండి. కాబట్టి ఉపదేశం చెబుతున్నప్పుడు ఏం చేయాలి పిల్లలు? తల్లిదండ్రుల మాట. ఈ రోజున దేవుని పిల్లరా, పిల్లలకు మొదటి శత్రువు ఎవరు చెప్పనా? బయట వాళ్ళు కాదు, తల్లిదండ్రులే శత్రువులు అయిపోయారు పిల్లలకి. బయట ఇదివరకు యాన్నో శత్రువులు పెట్టుకునేవారు పిల్లలు. నానా వాడు కొడుతున్నాడు, నాన్న ఈడు కొడుతున్నాడు నాన్న అని శత్రుత్వం పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు దేవుని బిడ్డలారా కొన్ని కుటుంబాలు చూస్తా ఉంటే చాలా మంది, నాకు తెలిసిన కొంతమంది వారి పిల్లలను బట్టి బాధపడతా వాళ్ళ తల్లిదండ్రులు శత్రువు అయిపోయారు. వాడిని కని పెంచి పోషించి నేటికి కూడా వాడు తినేది ఆడంటే ఆ ఇంట్లోనే, మళ్ళీ వాడు దేశం పెంచుకుంటున్న ఆ ఇంట్లోనే తింటాడు, ఆ ఇంట్లోనే పడుకుంటాడు, ఆ ఇంట్లోనే గడుస్తాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎవరు? శత్రువులు. వాడికి బయటకు తీసుకెళ్ళి ఒక పూట అన్నం పెడతాడు ఎవడైనా? వాడిని బయటకు తీసుకెళ్ళి ఒక 2 రోజులు వాడి ఇంట్లో ఎవడైనా ఉంచుకుంటాడా? వాడిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళని బయటకు తీసుకెళ్లి ఒక 4 రోజులు ఎవరైనా పెట్టుకుంటారా? వారి బాగోగులు ఎవరైనా చూసుకుంటారా? మరి ఇంతకాలం భరిస్తుంది ఎవరు? తల్లిదండ్రులే కదా, తండ్రే కదా. తండ్రి అంట తన పిల్లలను భుజం మీద ఎత్తుకొని లోకాన్ని చూపుతాడంట. హల్లెలూయా. మీకుందా అనుభవం? మాకుంది. మా నాన్న భుజం మీద ఎత్తుకొని తిప్పుతా ఉన్నప్పుడు, ఆడిస్తా ఉన్నప్పుడు, చూపుతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని ముద్దుగా భుజముల మీద ఎత్తుకొని మోస్తా చూపిస్తా ఉంటారు. మొత్తం ఇదిరా అదిరా అని ఆడిపిస్తారు. దేవుడి బిడ్డలారా, అలాంటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఉపదేశాలు వెనక ఇంకా శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా లోకంలో ఎగిరిపోయి దేవుడి బిడ్డలారా తల్లిదండ్రులటువంటి ప్రేమను గుర్తించక, తల్లిదండ్రుల బాధ్యతను గుర్తించక, వారు మన కొరకు కష్టపడుతున్న విధానాన్ని గుర్తించక, వారు మన వెనక భవిష్యత్తును, మనం ఒక మంచి స్థితిలో ఉండాలి, మన కొరకు వారు పెళ్లిళ్ళు చేయాలని, వారు మనకి మంచి ఆస్తినివ్వాలని, ఒక ఇల్లునివ్వాలని, వారు కొంత మన కొరకు సంపాదనగా ఉంచాలని ఏం చేస్తున్నారంటే వారు రేయింబాగులు కష్టపడుతున్నారని పరిస్థితి పిల్లలకి ఈ రోజుల్లో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం తినడానికి కొంతైనా సరిపోయింది, కానీ మనం ఎందుకు కష్టపడుతున్నాం? ₹1 మన పిల్లలకి నీతిమంతుడు అంట తదనంతరం అంట తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. వారు దీవించబడేటట్టుగా చేస్తాడు నీతిమంతుడు. అందుకని మన పిల్లలకి కొంతైనా వారికి ఆహారంగా ఉండాలని, వారికి నివాసంగా ఉండాలని, వారు బ్రతకాలని మనం ఏం చేస్తామంటే వారి కొరకు రేయింబగలు కష్టపడతా ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల మాట వెంటనే ఈ రోజుల్లో ఎవరో పరిచయం అవుతా ఉంటారు లోకంలో, ఎవడో పనికిమాల మాటలు వింటా ఉంటాడు, ఎవరెవరో స్నేహాలు కోరుకుంటా ఉంటాడు, వారు మోసం చేస్తాడా, వారు గొంతు కోస్తాడు, ఏది అనేది లేదు. ఇంకా గుడ్డిగా దేవుడి బిడ్డలారా వెళ్ళిపోవటమే. ఇంకా తల్లి చెప్పేది, తండ్రి చెప్పేది ఇక శత్రుత్వమే. అమ్మా వాడితో మాట్లాడు మాకమ్మా, అక్కడ కూర్చోవద్దమ్మా, ఇక్కడ ఉండకూడదమ్మా, అక్కడికి వెళ్ళకూడదమ్మా, ఇట్లా ఉండాలి, నువ్వు ఇలాగ బట్టలు వేసుకోవాలి, ఇలాగ అన్ని బోధిస్తా ఉంటే ఇవన్నీ కూడా పిల్లలకి ఏమైపోతామంటే ఒక శత్రువులాగా వెళ్ళిపోతా ఉంటది. ఇవన్నీ చెడు మాటలమ్మా చెప్పేది. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే చెడు మాటల. అక్కడ నీకు ఏదో కీడు ఉంటది కానీ తల్లిదండ్రులకు ముందే తెలుసు. పిల్లల పట్ల వారికి గురి కలిగి ఉంటారు కాబట్టి అమ్మా ఇంటికి వెళ్ళొద్దు, ఆ స్థలానికి వెళ్ళొద్దు, అక్కడ కూర్చోవద్దు, నీ పని ఏదో నువ్వు చూసుకొని ఇంటికి రావాలి, నువ్వు పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే ఇంకా భయం ఉంటదండి. ఆడపిల్ల తల్లిదండ్రులకి ఏముంటుంది చెప్పండి? భయం ఉంటుంది. వాళ్ళకి తెలియదు పాపం అది. వాళ్ళకి పెళ్లి చేయాలంటే తండ్రి వారి ప్రవర్తన బాగుండాలి, వారు మాకున్న ఆస్తులను బట్టి కాదు, వారికున్న పేరును బట్టి పిల్లలకి సంబంధాలు రావాలని తల్లిదండ్రులు ఆశపడతా ఉంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకా భయంకరంగా భయపడతా ఉంటారు. ఏ క్షణం ఏమైందో
మగపిల్లలను కొంత వదిలేస్తారు కానీ ఆడపిల్లని ఏం చేస్తారమ్మా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటా ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. గనుక తండ్రి ఉపదేశాన్ని ఏం చేయాలి, ఆలకించాలి. ఆలకించి వాటిని అంగీకరించినప్పుడు దేవుని బిడ్డలారా మనం జీవ మార్గంలోకి వెళ్ళిపోతాం. మూడో విషయం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, 13వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. హల్లెలూయా. చూసారా, తల్లిదండ్రులు సన్మానించాలి మొదటి విషయం. రెండోది తండ్రి ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. మూడోది ఏంటంటే తండ్రి శిక్షను నేర్చుకోవాలి, దానికి లోబడాలి. హల్లెలూయా. తండ్రి శిక్షణ ఏం చేయాలి, బెత్తం వాడిని తండ్రి తన కుమారుడికి విరోధి. సామెతల్లోనే ఉంది. సామెతలు పిల్లలకి చదవటం నేర్పాలి మనం. ఈ సామెతల్లోనే నీ వాక్యం అంతా చెబుతా ఉన్నాను. ఈ సామెతలే పిల్లలకు, యవనస్తులకు మంచి జ్ఞానాన్ని ఇస్తుందండి. హల్లెలూయా. చూడండి, బెత్తం వాడిని తండ్రి తన కుమారుడికి విరోధి అంట. అందుకని అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తారు, అవసరాన్ని బట్టి గద్దిస్తారు, అవసరాన్ని బట్టి కొడతారు కూడా అవసరమైతే. ఇక దాన్ని బట్టి లోకంలో ఎవడో కవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు. మా తల్లిదండ్రులేమో ఏం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. ఎవడో కవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు, మా తల్లిదండ్రులేమో ఏడిపిస్తున్నారు. ఇదే బాధ లోకంలో, ఆడ చూసిన ఇదే దరిద్రం. వాడెవడో ఆశ చూపి నీ దగ్గర ఏదో కోరుకునేవాడు ఆ శరీర కోరికలు, ఆ మోహం వల్ల నిన్నేదేదో ప్రేరేపిస్తా ఉంటాడు. తల్లిదండ్రులు ఏమో నీ పట్ల భారం కలిగి అవసరమైతే నేను గద్దిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. ఎందుకంటే తాను ప్రేమించే తండ్రి ఏం చేస్తాడంట, శిక్షిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల పిల్లలు మూడో విషయం ఏం నేర్చుకోవాలంటే శిక్షను కూడా నేర్చుకోవాలి. ప్రేమిస్తున్నారులే, కొనిపిస్తున్నారులే, తెస్తున్నారులే కాదు, అవసరమైతే మీరు సరి అయిన మార్గంలో లేకపోతే గద్దిస్తారు కూడా, కొడతారు కూడా, మందలిస్తారు కూడా. దాన్ని కూడా ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ఆ శిక్షను కూడా తీసుకోవాలి, దాన్ని కూడా నేర్చుకోవాలి శిక్షను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడంట. అది జ్ఞానం కొరకే ఆ దెబ్బ. దేవుని బిడ్డలారా ఈ శిక్షను పిల్లలు ఏం చేయాలంటే దాన్ని గాని నేర్చుకుంటే, పూర్వపు చదువులు ఎంత బాగుండే చెప్పండి. పూర్వపు చదువులు ఏముండేయమ్మా, దెబ్బలు కొట్టడం ఉండేది, కీళ్లు పగిలిపోయేది. ఇక్కడ ఉండేది దెబ్బలు, ఆడుండేది ఇక్కడ కీళ్ల మీద ఉండేది దెబ్బలు. అవసరమైతే టీచర్స్ టేబుల్ కేసు కొట్టేవారు. అబ్బాబా సార్ ఇంకా నేను అయ్యా చేయనయ్యా ఒక భయం వచ్చేసేది పిల్లలకి. మోకాలు వేసేవాళ్ళు, గుంజులు తీపించేవాళ్ళు, శిక్షలు ఉండే, పనిష్మెంట్లు ఉండే, తొడపాశం పెట్టేవాళ్ళు, ఇట్లా చెవులు ఎత్తేవాళ్ళు. నేను రకరకాలుగా చూశానండి పిల్లలు. ఇంకా పూర్వం ఇంకా చాలా ఉన్నాయి. కొట్టేవాళ్ళు, కర్రలు ఇరిగిపోయాయి. ఆ సారు చూస్తేనే కొంతమందికి లాగులో పడిపోయేది. కానీ ఈ రోజు నరే రాండ్రా ఆయన చదువుకోండిరా. ఆ ఇంటి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు మాస్టర్ గారు. ఆయన సోషల్ ఏదో చెప్తాడంట, గవర్నమెంట్ టీచర్ మాస్టర్ గారు. శాలిన్ నగర్ లోనే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయాలే. అయితే ఆ మాస్టర్ గారంట ఒకసారి వాడేదో పిల్లలు తప్పు చేస్తా ఉంటే కోపం తట్టుకోలేక, ఆయన దేవుని బిడ్డే, చర్చికి వెళ్ళే మాస్టర్ గారే, ఎందుకంటే పిల్లల్ని గద్దించాలి కదని ఏదో కొట్టి చిన్న మాట చెప్పి గద్దించాడంట. మరుసటి రోజు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు వచ్చేసారంట. పిల్ల తల్లిదండ్రులు వచ్చేసి మాస్టర్ గారిని భయంకరంగా తిట్టడం. నీకేం పని అయ్యా, మేమేం కొట్టుకోము మా పిల్లల్ని, నీకేం పని అయ్యా, నువ్వు పాఠాలు చెప్పుకో, వాళ్ళు ఎన్నో వినకపోని. చూడండి దేవుని బిడ్డ ఎట్లా అయిపోయిందో వాతావరణం. ఆయన చాలా బాధపడి, ఒక దేవుని బిడ్డ ఆయన మాస్టర్ గారు చాలా బాధపడి, ఇప్పుడు పిల్లలకంట గద్దించేది లేదయ్యా మేము స్కూళ్ళల్లో, వాళ్ళకి చెప్పటం వరకే, వాళ్ళు ఎన్ని వినకపోని, వాళ్ళు అట్లా మా కళ్ళ ముందు అల్లరిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా గానీ మేము చూడగలుగుతున్నాం, కానీ మేము చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. ఒకవేళ గద్దించామా తల్లిదండ్రులు మా మీదకి వచ్చేస్తున్నారు, గద్దించామా పిల్లలు కూడా ఏదన్నా ఒకటి చేసుకోవాలని ప్రయత్నంకి వెళ్ళిపోతున్నారు. అందుకని మేము చూడటం వరకే చూస్తున్నాం, మా సబ్జెక్ట్ మేము చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అని బాధపడ్డాడు ఆయన. కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా, తండ్రి శిక్షించిన కుమారుడు అంటే ఏమవుతాడంటమ్మా, జ్ఞానం గలవాడవుతాడు. ఆ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లలను కొట్టడం ద్వారానే. చాలా మంది పూర్వపు విద్యార్థులు అంటారు కదా, మాస్టర్ గారు మీకు వందనాలండి, ఆ రోజు మీరు గద్దించి నాకు మంచి చదువు చెప్పారండి, మీరు కొట్టం మీ భయం వల్లే నాకు ఈ రోజు ఉద్యోగం వచ్చిందండి, నేను 1000 రూపాయలు సంపాదించుకున్నా, మాస్టర్ గారు ఆ రోజు నాకు ఆ విలువ తెలియదండి, ఈ రోజు నాకు ఆ విలువ తెలిసింది.
ఆ పరిస్థితి నాకు తెలిసింది. ఈ రోజు నేను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిపోయా మాస్టర్ గారని గురువు దక్షిణ తెచ్చి ఇస్తా వాళ్ళ కాళ్ళ మీద పడి ఆ కన్నీళ్లు గారుస్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా చూడండి, నిజంగానే అండి మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తున్నారు, వారు శిక్షిస్తున్నారు, వారు అద్దులో పెడుతున్నారు, వారు చెబుతున్నారంటే అదంతా కూడా దీవెనే. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథంలో మరొక వాక్యం సెలవిస్తా ఉంది. 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 6:23. సామెతల గ్రంథం 6:23. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. హల్లెలూయా. ఇదే మార్గం అంటమ్మా శిక్షార్థమైన గద్దింపులు. మన పిల్లల్ని శిక్షిస్తాం కదా, పిల్లల్ని ఖండిస్తా ఉంటాం కదా, గద్దిస్తా ఉంటాం కదా. ఈ శిక్షార్థమైన గద్దింపు అంట వాళ్ళకి జీవ మార్గాన్ని చూపుతున్నాం, వాళ్ళకి జీవ మార్గాన్ని, ఒక జీవాన్ని వారికి బోధిస్తున్నాం. చాలా మంది దేవుని బిడ్డలు కూడా వారు ఎట్లాగా బ్రతికినా గాని వాళ్ళు వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, బుద్ధి చెప్పట్లేదు, అసలు వాళ్ళు గద్దించట్లేదు, మందలించట్లేదండి. అసలు వాళ్ళ పిల్లలా కాదన్నట్లుగా అర్థమైపోయింది. ఒకసారి నేను ఇటీవల కూడికి వెళ్ళాను, కూడికలో పాల్గొంట మేము పాటలు పాడుతా ఉంటే ఎంత వయసు అండి వాడిది 8-9 సంవత్సరాల వయసు ఉంటది. ఎంత వయసు ఉంటదమ్మా? 8-9 సంవత్సరాల వయసోడు ప్రార్థనకే వచ్చాడు. వాడు వస్తా ఈ ఫోన్ పట్టుకొని వచ్చాడు. ఈ ఫోన్ పట్టుకొని వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే ఇక ఫోన్ లోనే తలకాయ పెడుతున్నాడు. పాటలు పాడుతున్నాం మేము, ఆరాధన చేస్తున్నాం మేము, వాక్యం చదువుతున్నా నేను. వాడిని అన్నా కదా పాటలు అయిపోయిన తర్వాత, అరే ఏంద్ర అంతగా వాడుతున్నా, ఎవరు వీళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, వీడు అనాథ అనిపించింది నాకు. వాడు అసలు ఆ ఫోన్ లో చూస్తా ఏదో గేమ్ ఆడుతుండో, ఏదో రీల్స్ చూస్తున్నాడో. ప్రేయర్ అని మనం ఇంకా గద్దించుకోకూడదు కదా, ఒకసారి చెబుతాం, రెండుసార్లు చెబుతాం. వాడు ప్రేయర్ అయిపోయి అంత వరకు కూడా అండి 8 సంవత్సరాలోడు ఫోన్ లోనే పెట్టాడు తలకాయ. ఫోన్ లోనే. దేవుని బిడ్డలారా, ఆ తల్లి పక్కనే ఉండి ఒక మాట కూడా చెప్పట్లేదు. తల్లి ఉంది. ఆశ్చర్యం ఏంటంటే తల్లి పక్కనే ఉంది, వాడు ఫోన్ లో తలకాయ పెట్టి వాడు కళ్ళు అసలు ఉంటాయా చూడండి. వయసు వస్తే వాడు కళ్ళు పని చేస్తాయి. వయసు వస్తే వాడు చదువుకోగలుగుతాడు, అసలుకి చదవగలుగుతాడు 8 సంవత్సరాల పిల్లోడు. వాడు కళ్ళల్లో ఇప్పుడే వాక్యానికి వచ్చి కూడా వాడు అంత చూస్తున్నాడు అంటే ఇంటి దగ్గర. వాడు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఆ ఫోనే వచ్చింది వాడికి. దేవుని బిడ్డలారా చూడండి, మనం ఏం చేయాలంటే గద్దింపు కూడా అది జీవ మార్గం అండి. శిక్షార్థమైన గద్దింపు అంట ఏంటది చెప్పండి? జీవ మార్గం. కాబట్టి మన అవసరాన్ని బట్టి ప్రేమించాలి, అవసరాన్ని బట్టి ఏం చేయాలమ్మా? గద్దించాలి. పిల్లలు మూడవది ఏంటంటే శిక్షను, తండ్రి శిక్షించే దాన్ని నేర్చుకొని దానికి లోబడాలి. మొదటిదేమో తల్లిదండ్రులను సన్మానించాలి, రెండవదేమో ఏం చేయాలి? తండ్రి చెప్పే ఉపదేశమును ఆలకించాలి, మూడవది తండ్రి శిక్షను కూడా వాళ్ళు అన్వయించుకొని దాన్ని ఆశీర్వాదంగా భావిస్తే వారు గొప్పోళ్ళు అవుతారు ఫ్యూచర్ లో. హల్లెలూయా. నాలుగవది ఏంటంటే దేవుని బిడ్డలారా, చివరి మాట నేను చదువు ముగించేస్తాను. నాలుగవది తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. లేవియాకాండం 19వ అధ్యాయము 3వ వచనం చదవండి, నేను ముగించేస్తా. 3వ వచనం. మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను. హల్లెలూయా. చాలు. చూడండి దేవుని వాక్యం సెలవిస్తుందంటే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. స్తోత్రం. 4వ మాట ఏం చెప్పండి అమ్మా? తల్లిదండ్రులకి పిల్లలు భయపడాలి. భయపడినప్పుడే వారి భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉంటది. ఏది భయపడటం అంటే దొంగ భయాలు కాదు. ఈరోజు చాలా మంది పిల్లలు దొంగ భయాలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు నాయన సిట్రేట్ అయిపోతారు. ఫోన్ గీన్ అన్ని పక్కన పెట్టేసి ఏదో చదువుతున్నట్టు యాక్షన్, ప్రార్థన చేస్తున్నట్టు యాక్షన్ పిల్లలు అయిపోయారు చాలా మంది. దేవుని పిల్లల పిల్లలు గాని నిజంగా భయపడి ఈయన నా తండ్రి, ఈమె నా తల్లి, వామయ్యలకు నేను భయపడాలనే ఆ ప్రవర్తన వచ్చేస్తే దేవుని పిల్లరా వాళ్ళంత దీవెనకరలు ఈ భూమి మీద ఇంకెవ్వరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఏది చేసినా వారి జీవితమే పిల్లల కోసం, అసలుకి వారి భవిష్యత్తే పిల్లల కోసం, వారు బ్రతికుందే పిల్లల కోసం, వారు ఏం చేస్తున్న పిల్లల కోసం. పిల్లలు త్రాగుబోతు భర్త ఆమె భార్యను హింసిస్తూ కొడుతూ ఉంటే ఆమె అంటది కదా, అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోరాదా అంటే, అయ్యా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసేవాడి కోసం భరిస్తా ఉన్నానయ్యా. చూసారా, పిల్లల కోసమే జీవితం ఏమైపోతుంది, జీవితం అంతా అయిపోతుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ 4వ మాట ఏంటంటే తల్లిదండ్రులకు భయపడాలి.
భయపడినప్పుడే దేవుడు వెళ్ళారా మనకి ఒక భవిష్యత్తు ఉంటుంది. భయపడినప్పుడే, ఎందుకంటే తన ఎడల దేవుడు కూడా మన ఎడల ఏం చేస్తున్నాడంటే జాలి పడుతూ ఒక తండ్రి ప్రేమను చూపిస్తూ మన ఎడల సమస్తమును కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. మన మంచి తండ్రి ఆయనే. తనని అందరూ అంగీకరిస్తారో వారందరికి కూడా ఆయన పిల్లలవటానికి దేవుడు ఏమిచ్చాడంట? అధికారాన్ని ఇచ్చాడంట. తన్ని అందరు అంగీకరిస్తారో వారందరికి ఆయన పిల్లలవటానికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన పిల్లలమండి. మనం ఆయన పిల్లలం, ఆయన బిడ్డలం, ఆయన సంతానం. మనం ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి పిల్లలం. మనం ఇప్పుడు సంఘంగా కూడుకున్నాం కదా, మనకి శరీర తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు మొదటగా అసలు మనం పరమ తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. మన పరమ తండ్రి మొదటగా, తర్వాత శరీర తల్లిదండ్రులు, తర్వాత ఆత్మీయ తండ్రి. దేవుడు బిడ్డలారా, ఆయన మన తండ్రి కాబట్టి మన కొరకు ఏం చేస్తాడంటే ఆ భూలోకమును, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ పరమలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎవరి కోసం? తన పిల్లలమైన మన కోసం అండి. తండ్రి ప్రేమ అలాంటిది. మన పిల్లలమైన మన కోసం ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన మన కొరకు మరణించాడు. మరణించడమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఏం చేశాడంట మా దేవుడు? తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తం ఇచ్చి. తల్లిదండ్రులు అంటారు, వాడు నా రక్తం అయ్యా, నా రక్తాన్ని పంచుకొని పుట్టాడు కాబట్టి వాడిని నేను మరవలేకపోతున్నాను, వాడిని నేను వదిలిపెట్టలేకపోతున్నానే అంటాడు. కానీ పిల్లలు మాత్రం ఈ రోజున తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారండి. అనాథాశ్రయాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి పిల్లలు లేకనా? అనాథాశ్రయాలు. తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు, రోడ్లంటూ తిరుగుతున్నారు, వీధుల్లో తిరుగుతున్నారు, బైకుల్లో. మేము అప్పుడప్పుడు ఆ స్టేటస్ లో, ఆ వీడియోలు, చిన్న షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు తల్లిదండ్రుల్ని భయంకరంగా ప్రవర్తిస్తూ రోడ్లంటి బైకుల మీద ఎక్కించుకొని తల్లిదండ్రులు రోడ్లంటూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు పిల్లలు. కాబట్టి దేవుని బిడ్డలారా, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగి నా తండ్రిని, నా తల్లిని సన్మానించుకోవాలి. నా తండ్రి చెప్పే ఉపదేశం నేను వినాలి. అదే విధంగా నా తండ్రి శిక్షను నేను అంగీకరించాలి. నా తల్లిదండ్రులకు నేను భయపడాలి. హల్లెలూయా. ఏముండాలమ్మా? పవిత్రమైన భయం ఉండాలి. పిల్లలకి ఒక పవిత్రమైన భయం వచ్చినప్పుడు, ఒక పవిత్రమైన భయం కలిగి మరి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించినప్పుడు దేవుని బిడ్డలారా, వారి జీవితం ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోయింది. కాబట్టి మన ఎడల ఆయన జాలి పడుతున్నాడంట. చూడండి, దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడుతున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? జాలి పడుతున్నాడు. ఎవరి పట్ల? తన ఎడల భయభక్తులు గల వారి పట్ల. మనం కూడా ఒక భయం కలిగి, ఒక భక్తి కలిగి ఉంటే మన పట్ల కూడా ఒక తండ్రి ప్రేమను చూపి ఆయన కూడా జాలి పడతాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, తల్లిదండ్రులు లేని పరిస్థితి నాకు తెలుసు. చాలా మంది పిల్లలు ఎంత బాధపడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా, తల్లిదండ్రులకు పిల్లలు లేకపోయినా అది చాలా ఘోరం అండి ఆ పరిస్థితి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు భార్య భర్తలు ఉండి పిల్లలు లేకపోయినా ఆ బాధ తట్టుకోలేము. పిల్లలుండి తల్లిదండ్రులు లేకపోయినా ఆ బాధ ఎవరూ తట్టుకోలేరు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇది ఒక కుటుంబంగా కలిపి దేవుడు తన రాకడ వరకు ఇది కొనసాగింపు చేస్తున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు మరి వయసు వచ్చినా కూడా వారు పిల్లల కోసం కష్టపడి పిల్లలకి ఏం చేయాలి? తండ్రి అంటే సంరక్షణ, తండ్రి అంటే పోషకుడు, తండ్రి అంటే కాపాడే వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యతలు నేను చూశాను కాబట్టి చెబుతున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి మన ఎడలో కూడా దేవుడు అలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఫాదర్స్ డే రోజున 4 మాటలు చెప్పాను. మీరు చెప్పాలా 4 మాటలు? తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఈ ముగ్గురు బాగున్నారే. సన్మానించాలి. రెండవది ఏం చేయాలి? ఆలకించాలి. మూడవది ఏం చేయాలి? శిక్షణ నేర్చుకోవాలి. 4వది ఏం చేయాలి? భయభక్తులు కలిగి, భయం కలిగి తల్లిదండ్రుల పట్ల నడుచుకోవాలి. ఇలాగ నడుచుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.